ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. ఈ ఫలితాలను కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. అయినా ప్రజల యొక్క తీర్పుకు ఎవరైనా శిరస వహించాల్సిందే. ఆ ఫలితాల తర్వాత అఖండ మెజార్టీ సాధించినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అనేక రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇది చూసిన కార్యకర్తలు రగిలిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే 2024 ఎలక్షన్స్లో ఘోర ఓటమి జరిగినా కూడా చాలా మంది కార్యకర్తలు 40% ఓట్లు వచ్చాయి కదా అనేటువంటి ఉద్దేశంతో కొంతవరకు కాన్ఫిడెంట్గా ఉండడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను చూసి రగిలిపోయారు. దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను సరిగా ఎదుర్కోలేకపోతున్నారు, ఢీ కొట్టలేకపోతున్నారు అనేటువంటి ఆలోచన కొందరు కార్యకర్తలకు, నాయకులకు ఉండడం జరిగింది. చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న నువ్వు పాత జగన్ కావాలి, నువ్వు మళ్ళీ పాత విధంగా ప్రవర్తించాలి, ఇలా సైలెంట్గా ఉంటే కుదరదని చాలామంది కార్యకర్తలు నిర్వేదంగా ఉండిపోయారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం చూస్తున్నాం. ఒకప్పటి జగన్ అంటే రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, తను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళ సోనియా గాంధీని సైతం ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టి మొదటిసారే ప్రతిపక్షం నుండి తర్వాత 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఏ అధికారం మళ్ళీ రావాలనో, లేదు ఇప్పటికిప్పుడు సీఎం కావాలనో, ఆ సీఎం పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళు సంపాదించి పెద్దోళ్ళు అయిపోవాలనేటువంటి ఆలోచన ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా 1% కూడా ఉండదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉండేది. వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే ఒకప్పటి జగన్ అంటే ఏంటి? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించిన ఏ విషయం పైన ఒక ధర్నా చేయాలన్నా, ఒక ర్యాలీ చేయాలన్నా ఏ ప్రభుత్వానికి భయపడకుండా తను ముందుకు పోయి తెగింపు, తాను చూపించే పోరాట పటిమ, వాటికి ఇష్టపడేటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో వాస్తవంగా ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం వాళ్ళు సీఎంలుగా ఉంటే చూడాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళ అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రజల పట్ల, వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళు ప్రజలు తిరిగే విధానం, వాళ్ళ పోరాట పటిమ, అది చూసే చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. అది నిజం కూడా. అలాంటివే కావాలని ఈ 9 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు కోరుకుంటున్నారు. అది ఈ రోజుతో నెరవేరిందని మనం చెప్పచ్చు. చూసినాం, నిన్న వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయితే జైలు దగ్గరకు పరామర్శించి తర్వాత విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ప్రకటన చేయడం జరిగింది. రైతులకు సంబంధించి, ముఖ్యంగా ఎండుమిర్చికి సంబంధించి ధరలు చాలా ఘోరంగా పడిపోవడం జరిగింది. వాస్తవంగా మిర్చి ధరలు అనేటివి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు క్వింటాలకు దాదాపు 29,000 నుంచి 32,000 వరకు ఉండేటివి మంచి రకం. కానీ ఇప్పుడు దారుణంగా 11,000 నుంచి 15,000 లోపు పడిపోవడం జరిగింది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది మిర్చి రైతులకు. దీన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసిన వెంటనే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పర్మిషన్ లేదు ఇంకొక రకంగా మాట్లాడడం. అప్పుడే నిన్న చూసిన డజన్ మంది మంత్రులు ప్రెస్ మీట్ కొట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయడం జరిగింది. అంటే ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ చేయడం జరిగింది. అయినా ఇలాంటి కౌంటర్లకు భయపడు, అధికారం లేదు కాదని చేతులు ముడుచుకొని మూలన కూర్చుకునేటువంటి వైనం జగన్మోహన్ రెడ్డి గారి కాదు. కారణం మనం చూసినాం. ఈ 9 నెలల కాలంలో సరే ఇంకా కొంత టైం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించాడే తప్ప ఎక్కడ భయపడే రకం కాదు. ఈ భూమి మీద ఒక రకంగా చెప్పాలంటే అది అతిశయోక్తం కావచ్చేం కానీ ఆంధ్రప్రదేశ్ వరకు
రాజకీయాల్లో భయపడకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పొచ్చు. దానిలో భాగంగానే ఈరోజు తన నివాసం తాడేపల్లి నుంచి బయలుదేరి వస్తూ ఉంటే ఆ కాన్వాయ్ కానీ ఆయన ఫాలో అవుతున్న కార్యకర్తలు కానీ తర్వాత నాకు మా యార్డులోకి ఎంటర్ అయిన తర్వాత ఆ జనాలు చూస్తే భూమి ఈనింద్య జన సునామీ కెరటాలు అలలు ఎగడెసి పడేలాగా జన ఉప్పెన అనేది అక్కడ రావడం జరిగింది. ఇది వాస్తవంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేని ఒక అంశం. వాళ్ళు ఏం ఆలోచన ఉన్నది? ఎన్నికల కోడ్ ఉంది కదా, మనం అధికారం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా అక్కడ పోయే అవకాశం లేదని చాలామంది ఆలోచించారు. చాలామంది కాదు కూడా, మనం కూడా అట్లే అనుకున్నాం. ఏమవుతుందో, వచ్చే అవకాశం ఉందో లేదో, పోలీసులు ఇంటి దగ్గర ఏమన్నా అడ్డుకుంటారు అని. ఒకవేళ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అడ్డుకున్నా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో, పోరాటం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ వెనుకడు వేసే స్వభావం లేదు. అదే క్లియర్ కట్గా అర్థమైంది. వాస్తవంగా చూస్తుంటే ఉదయం నుంచి చూస్తున్నాం, ఎక్కడ పట్టినా ఆ యార్డు ప్రాంగణంలో విపరీతమైనటువంటి ఈ ఎండలకు మిర్చి ఘాటు ఉంది. ఆ ఘాటుకు తోడుగా జగన్ అనుసరిస్తూ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఒక జన ఉప్పెన తరంగలాగా ఆయన ఫాలో అవుతూ యార్డులోకి ప్రవేశించే టయానికి మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఆ ఏరియా మొత్తం ఒక జన సునామీ తలపించేలాగా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎందుకు మిర్చి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది, ఇది ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని, వాస్తవంగా చెప్పాలంటే ఈ 9 నెలల తర్వాత తను ప్రజల కోసం మొట్టమొదటి పోరాటంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. చాలామంది అనుకున్నారు కూటమి వాళ్ళు పాపం ఘోరంగా ఓడిపోయారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతారులే, ఇంకా కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటారులే, మన ఇష్టం వచ్చినట్టు మన ఆటలు ఆడొచ్చులే, మన ప్రజలకు ఇచ్చినటువంటి ఏ సమస్యలపై కూడా పెద్దగా మాట్లాడే అవకాశం లేదులే అనుకున్నారు. మొదలు పెట్టిండు. ఆయన అనేవాడు ఆంధ్రప్రదేశ్లో, యుద్ధం అంటే ఎటువంటిదో చూపిస్తా నీకు కావాలా అని. అది కాదు, మాటలు కాదు, ఇప్పుడు చూసిండ్రు నిజమైన యుద్ధం ఇది. నిజమైన యుద్ధం ఈరోజు స్టార్ట్ అయింది గుంటూరులో. ఇక చూసుకోండి, ఇక కాసుకోండి. ముందు మీరు ఇచ్చినటువంటి హామీల మీద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఉండబోతుందో, మీరు ఏ విధంగా అడ్డుకోబోతారో, అడ్డుకుంటే అంతటి ఆగిపోతాడా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం అనుకుంటున్నట్టు మన చెప్పిండు కదా ఒక ఆయన అనంతపురం జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు, మరి దివాకర్ రెడ్డి అల్లుడు ఆయన ఉన్నాడు కదా ఒక ఆయన రాయదుర్గం ఎమ్మెల్సీ. ఏం చెప్పాడు? పాత జగన్ను చూస్తే మీరు తట్టుకోలేరు, పాత జగన్ వేరని. వాస్తవమే, పాత జగన్ వేరంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఉద్దేశం ఏమి ఉండదు. ఆయన ఒకవేళ పోరాటం చేయాలి, జనాల్లోకి వచ్చి ఆ జన తరంగం ఎలా ఉంటుందో అనేది చాలామందికి తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. అందుకే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు అధికారం శాశ్వతం కాదు, అధికారం ఉన్న బాధ్యతగా ఉండాలని. అయినప్పటికీ కొంతమంది అధికారం ఉందనే అహంకారంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి అటువైపు నుండేది జగన్మోహన్ రెడ్డి. ఇంకా మొదలు పెట్టుకోండి. ఎండల కాలం స్టార్ట్ అయింది, మళ్ళా ఎండలు కాలుతుండయి, ఒక పక్క చెమటలు గారిపోతుండయి. చూడండి ఇంకా ఇప్పటి నుంచి కార్యాచరణ ఎలా ఉండబోతుందో. కార్యకర్తలు 10 నెలల కాలం అటు ఇటు కోరుకుంటున్నటువంటి పాత జగన్ కావాలి, పాత జగన్ కావాలనుకుంటున్నారు. అలాంటి జగన్ ఈరోజు స్పష్టంగా కనపడడం జరిగింది. చూడండి, ఇంకా ఆపగలండి, ఇంకా అయిపోయింది. మీ యొక్క శాస్త్రాలకు భయపడి, మీ కేసులకు భయపడి ఆగేవాళ్ళు ఎవరు లేరు. చూసినాం అటువైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, గుడివాడలో మన కొడాలి నాని ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ వీర సైనికుల్లాగా వాళ్ళు వస్తున్నటువంటి ఆ ప్రయాణం చూస్తే ప్రత్యర్థులకు ఎవరికైనా గుండెల్లో నిజంగా రైలే పోతాయి. చాలా రోజుల తర్వాత నిజంగా చెప్పాలంటే పాత జగన్ ఈరోజు చూసినాం. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఫాలో క్లియర్ కట్గా ఈరోజు కనపడింది. ఇది చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు ముందు ప్రజలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చిండ్రు. సరే, ఏదేమైనా ఎన్నికల సమయంలో ప్రజల యొక్క తీర్పుకి ఎవరైనా శిరస వహించాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, రేపు ఇంకొకరు ఎవరైనా కూడా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా హామీలను అడగొద్దు, మాకు అధికారం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తామంటే 11 సీట్లే కదా, అసెంబ్లీలోకి రాలేరు కదా, మీ మీద అనర్హత వేటేస్తాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాటికి భయపడి కూర్చోవడానికి
అటువైపు ఉండేది జగన్మోహన్ రెడ్డి. మీ ఉడత బైపులకు, మీ ఉడత ఊపులకు, తాటాకు చప్పళ్లకు వీటన్నింటికి భయపడేవాళ్ళు కాదు. అంటే కొంత టైం ఇద్దాం, చూద్దాం, ఎందుకు మా కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పెట్టాలి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి. కానీ మీరు విపరీతంగా విరవీగిపోతుండ్రు, చూస్తున్నాం. కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఒకడు మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేత కాదంట. ఆయన ఎవరో కాదు, చూసినాం, కడప జిల్లాకు చెందినటువంటి జమలమడుగు ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేత కదా నాయన, చూసుకోగా నీలాగా ఇసుకు దోసుకోవడము, లేదు పక్క వాళ్ళు బాగుపడుతుంటే చూడలేకపోవడము, లేదు కేవలం రాజకీయాలంటే డబ్బులతోనే చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. సరే, ఒకసారి ప్రజలు వేరే రకంగా ఆలోచించవచ్చు. అంత మాత్రాన రాజకీయాలు అయిపోయాయని వాటికి భయపడిపోయి ఎక్కడికో పారిపోయే అవకాశం లేదు కదా నాయన ఆదినారాయణ రెడ్డి గారు. ఇంకా చూసుకోండి, ఎవరైతే నోటి దురద ఉందో, మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, మీరు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి మీరు ఆశిస్తున్నారో అలాంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఉంది. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, ప్రతిదానికి సమాధానం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా 2019లో సీఎం అయిన తర్వాత అధికారం ఉన్నప్పుడు ఎంత హుందాగా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా వదిలేసిండు. కానీ మీరు ఒక రకంగా చెప్పాలంటే ఎండకు ఎర్రెక్కి కుక్కల్లాగా విరవేగుతుంటే ఇంకా ఎన్నో రోజులు చూసే అవకాశం లేదు. ఆపలేని యుద్ధం, ఆపండి చూద్దాం.